ఈరోజు సైలెన్స్ ఇక్కడ కడప జిల్లా జనరల్ సెక్రటరీ ఆఫీస్ నందు ఈ ప్రెస్ మీట్కు ముఖ్య కారణం, నాకు ఏదైతే క్యాడర్ కడప జిల్లా జనరల్ సెక్రటరీగా ఇచ్చినారో దానికి మరీ నేను కృతజ్ఞతలు మా షర్మిలమ్మ గారికి, అదేవిధంగా జ్యోతమ్మ గారికి తెలుపుకుంటున్నాను. ఏ నమ్మకంగా అయితే నాకు ఏ నమ్మకం అయితే వాళ్ళు నా మీద పెట్టినారో ఈ పోస్ట్ ఇచ్చేదానికి, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని ఇంకా ఎక్కువ బలపరుస్తూ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో అయితేనేమి, దాని తర్వాత 2029 ఎలక్షన్స్లో అయితేనేమి కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకూర్చే విధంగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలుసుకుంటున్నాను. ఈ విషయం ప్రజలందరూ గమనించాలా. ఎలాగైతే ఈ కాంగ్రెస్ హయాం తర్వాత, కాంగ్రెస్ పాలన తర్వాత టీడీపీ వైసీపీ పాలన ప్రజలందరూ చూసినారు. ఒక్కసారి ఇంటి నుంచి ఒక 10 అడుగులు ముందుకెళ్ళి చూసినట్టయితే ప్రతి ఒక్కరు మన కళ్ళ ముందర కనపడేదంతా అది కేవలము కాంగ్రెస్ ప్రగతినే కనబడుతుంది. ఎలాగైతే ఈ బుగ్గంగా ఫ్లైఓవర్స్ కానివ్వండి, బుగ్గంగా గోడలు కానివ్వండి, సేఫ్టీ గోడలు, అదేవిధంగా రిమ్స్ హాస్పిటల్, యోగి వేమన యూనివర్సిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ ఏదైతే డెవలప్మెంట్ ఉందో కడపలో, రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో, అది కేవలం కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. మా నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే జరిగింది. దాని తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ లేదు. వీళ్ళు కళ్ళు కబుర్లు చెప్పుకుంటా ప్రజలను మబ్బు పెడతా, ఒకరైతే నేను ప్రజా సంక్షేమం అంటారు, సంక్షేమ పథకాలు అంటారు, ఇంకొకరైతే నా దగ్గర మంచి ఐడియాలు ఉన్నాయి, సంపద సృష్టిస్తా అంటారు. ఏమీ కావట్లేదు. ఈ కళ్ళ కబురు మాటలతో ప్రజలు మబ్బు పెట్టినారని ప్రజలు ఈరోజు గుర్తించినారు. దానికి అనుగుణంగా ప్రజలు రాబోయే ఎలక్షన్స్లో ఓటు అనే ఆయుధం ద్వారా ఖచ్చితంగా వైసీపీ టీడీపీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రగతిని కోరుకుంటున్నారు, సంక్షేమం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి, మైనార్టీలకు, క్రిస్టియన్, ముస్లిం మరియు ఇతర మైనార్టీలకు అయితేనేమి అందరికీ వాళ్ళ ప్రగతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం అన్ని విధాలు తోడ్పడుతుంది. ఈరోజు మీరు చూసినట్టయితే కేవలం కడపలోనే చెప్తున్నాను నేను, ఎన్ని చోట్ల వెళ్ళినా ప్రతి వీధిలో ఎన్నో ఇళ్ళు మనం చూడొచ్చు. ఇందిరమ్మ ఇళ్ళు, చాలామంది ఇల్లు కట్టుకోకుండా గుడిసెల్లో, పెంకుటిళ్ళలో ఉండేవారు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఎవరు? ఈ కాంగ్రెస్ హయాం. 108, 108, 104 ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. అలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి, నేను ఇదివరకు చెప్పాను. సో నేనేం ఈ సందర్భంగా నేను వైసీపీ పార్టీని ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, మీరు అంటున్నారు మేము అన్ని వర్గాలకు వాళ్ళ ప్రగతి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్నారని. ఎక్కడయ్యా మీ ప్రగతి? 5 సంవత్సరాలు ఏం చేసినారు? మీరు చూసినట్టయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ టీడీపీ కానీ వైసీపీ కానీ పాలిస్తున్నారు. ఈ 11 సంవత్సరాల పాలన చూసినట్టయితే కడప ఎక్కడేసిన గొంగలి ఎక్కడిలాగానే ఉంది. ముందు ఎలా ఉండిందో కాంగ్రెస్ హయాంలో ఎంత డెవలప్మెంట్ అయిందో ఆడికి ఆగిపోయింది. మీరంటారు మేము ప్రతి వర్గానికి డెవలప్మెంట్ చేస్తున్నాము, అదేవిధంగా మైనార్టీల వైపు ఉన్నామని. ఎక్కడున్నారా మీరు మైనార్టీల వైపు? మీ హయాంలో ఎన్ఆర్సీసీఏకు మీరు సపోర్ట్ చేసినారు, ట్రిపుల్ తలాక్కు సపోర్ట్ చేసినారు, ఆర్టికల్ 370కి సపోర్ట్ చేసినారు. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్లో ఒక 3-4 ఉన్నాయి ఎందుకులే అనేసి రాజ్యసభలో సపోర్ట్ చేసి ఓటేసి రాజ్యసభలో ఈ బిల్లుకు పాస్ చేసింది మీరు కాదా చెప్పండి, నిరూపించగలరా మీరు కాదని? మనకు తెలుసు. ఈయన అంటారు రంజాన్ నెలలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇఫ్తార్ విందులు అంటారు, నేను ఎల్లప్పుడూ మైనార్టీల వైపు ఉంటా అని చెప్పినారు. సరే, రంజాన్ నెల అయిపోతానే ఇఫ్తార్ ముందు అరిగిపోయిందా మీకు? వెంబడే మీరు వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ఈ ముస్లిం మైనార్టీలకు వాళ్ళ ఆర్థిక మూలాలైనటువంటి వక్ఫ్ సంపదను కళ్ళగొట్టే విధంగా దుర్మార్గంగా మీరు ఎలానయ్యా మీరు ఆ బిల్లును ఆమోదిస్తారు?
ఒకవేళ మీరు కానీ నితీష్ కుమార్ కానీ దాన్ని ఆమోదించకపోయింటే ఈరోజు ఈ బిల్లు పాస్ అయ్యేదా? మీరు ఆంధ్ర రాష్ట్ర ముస్లింలకే కాదు మొత్తం యావత్ భారతదేశంలోని ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేసినారు ఈ బిల్లుకు మీరు సపోర్ట్ చేసి. ఇది రాబోయే కాలంలో మీకు దీనిని ముస్లిం ప్రజలు, మిగతా మైనార్టీ ప్రజలు, మరి అన్ని వర్గాల ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకొని మీకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారు. ఈ వైసీపీ అయితేనేమి, టీడీపీనేమి, వైసీపీ ఈ ద్వంద్వ వైఖరి ఉంది వైసీపీది. ఇక్కడ వచ్చేసి కడప నాయకులు వరకే చెప్తున్నాను. కడప నాయకులు ఏం చేస్తారంటే వైసీపీ వాళ్ళు ఇక్కడికి వస్తారు, నిరసనలో పాల్గొంటారు, ఒక బోర్డుకు నిరసనలుగా. ఏంది ఇది ద్వంద్వ వైఖరి? ఆడైతే చట్టసభల్లో మీరు మాట్లాడరు, ఆడైతే బిల్లుకు అనుగుణంగా మీరు పాస్ చేసి వీడికి వచ్చేసి ద్వంద్వ వైఖరి లేదు, అది తప్పు, వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు, మీరు చేసి వాళ్ళు కూడా చేసినారు, టీడీపీ కూడా చేసింది, మీరు చేయలేదా? మీకేం హక్కు ఉందా ప్రజల్లో వచ్చి ఒక సవరణ బిల్లు కోసం మీరు నిరసన తెలిపే హక్కు ఏముంది? అంటే ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టాలనే? ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలు ముందులాగా అమాయకులు ఎవరు లేరు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో ఈ సందర్భంగా నేను ఇంకో విషయం చెప్పుకుంటున్నా. రాబోయే ఈ కడపలోని 50 డివిజన్స్లో కార్పొరేషన్ ఎలక్షన్లో రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో 50కి 50 కాంగ్రెస్ గెలుస్తుంది. ఖచ్చితంగా ఇదే మొదటి గెలిపోతుంది. రాజశేఖర రెడ్డి గారి హయాం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైభవంకు ఇది తొలిమెట్టు అవుతుంది. మేయర్ కాంగ్రెస్ కూర్చుంటారు. అదేవిధంగా దీంట్లో 50 డివిజన్